అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడయ్యను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు పంపి ఉన్నారు. అపొస్తలుడైన పౌలు ఫిలెమోనుకు పత్రిక వ్రాస్తూ అంటున్నాడు, అతడు అనగా ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. అంత మాత్రమే కాదు, నా ప్రాణము వంటి వాడు. ఏమండి, నిష్ప్రయోజనమైన వాడు ప్రయోజకుడుగా అపొస్తలుడైన పౌలుకు ప్రాణము వంటి వానిగా ఎలా మారాడు? సువార్తను అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నిష్ప్రయోజకుడుగా ఉన్న ఒనేసిము ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడట. ఈరోజు నీవు ప్రభువును కలుసుకున్నట్లయితే నిష్ప్రయోజనకరముగా ఉన్న నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చగలడు. నీకు ప్రయోజనం, నీ కుటుంబానికి ఉపయోగం, నీ బంధువులకు ప్రయోజనకరముగా, సొసైటీకి ఉపయోగపడే వ్యక్తిగా నా దేవుడు మార్చగలడు. నీవు సువార్తను నమ్మి యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నీకు ప్రయోజనకరం, నీ కుటుంబానికి మేలు, నీ బంధుమిత్రులకు, నీ తోటి వారికి ఆశీర్వాదం. ఇటువంటి ఆశీర్వాదకరమైన, ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన ఈ సువర్తమానమును అంగీకరించే వ్యక్తిగా ఉంటున్నావా? ఒనేసిము ప్రభువును అంగీకరించాడు. నిష్ప్రయోజకునిగా ఉన్న ఒనేసిము ప్రయోజనకరమైన వ్యక్తిగా, అపొస్తలుడైన పౌలుకు ప్రాణము వంటి వ్యక్తిగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. నీవును ప్రయోజనకరమైన జీవితము కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యమును అంగీకరించినప్పుడే,